యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. జీవితం ఎలా వస్తే అలా తీసుకోవాలి. సో హౌ సక్సెస్ఫుల్ యువర్ లైఫ్ వర్సెస్ హౌ సాటిస్ఫైడ్ యువర్ ఇన్ లైఫ్. ఐ ఫీల్ సాటిస్ఫాక్షన్ ఇస్ బెటర్. మనసుకి మైండ్ కి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటది. అవ్వకపోతే ఎలా? షేరింగ్ లో వస్తుంది సాటిస్ఫాక్షన్, నాట్ ఎర్నింగ్ లో. విజ్డమ్, వెల్త్ రెండు పడుండి నువ్వేది తీసుకుంటావు అని అడుగుతారు వివేకానందుని. నేను డబ్బులు తీసుకుంటానంటాడు. యూ షుడ్ టేక్ విజ్డమ్ ఫుల్ అంటే వివేకానందుని నవ్వుతూ ఎవడికి ఏది లేదో ఆవిడ తీసుకుంటాడు. దేవుడు మనకి ఏది ఇవ్వడం అనిపిస్తే దేవుడికి ఎవరు దండం పెట్టుకోవడం మానేస్తారని పీపుల్ యూస్ టు సే కదా. మనకు లేనిది దేవుడు ఇవ్వలేదని మనం బాధపడతామా, మనకు ఉన్నది దేవుడు ఇచ్చాడని సంతోషిస్తాము. మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళలేము. ఆయన దగ్గర నుంచి మనకు పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలం, ఆ రకమైన దర్శనం చేసుకోగలం. మనం ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుపోం. ఏ అవకాశం ఉన్నా కొంచెం మంచి పనులు చేసి వెళ్తే నెక్స్ట్ జన్మ మేబీ ఇంకొంచెం బెటర్ జన్మ వస్తుందేమో. ఎందుకు స్పిరిచువాలిటీ సైడ్ అంత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు దేవుడి మీద? నమ్మకంలో ఎక్కువ తక్కువ ఉండవు. అవుట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ మదర్హుడ్ ఈజ్ ద బెస్ట్ రిలేషన్షిప్. తల్లి విలువ తల్లేని వాళ్ళకే తెలుసు. చాలా మంది అనుకుంటారు కదా, మనీ ఒక్కటి ఉంటే చాలు, లైఫ్లో 99.999% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? బ్రహ్మది ఏం ఇవ్వగలదు? డబ్బులు ఉంటాయి, పీస్ ఉండదు, ఏం చేసుకుంటాడు? డూ యూ బిలీవ్ మనీ విల్ చేంజ్ పీపుల్? ఐ హావ్ సీన్ పీపుల్ చేంజ్ బికాస్ ఆఫ్ మనీ. ఇన్ గుడ్ వే, బ్యాడ్ వే. ధనం మూలం ఇదం జగత్. హౌ డు యూ డిఫైన్ సక్సెస్? నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. యూజువల్గా ఎప్పుడు మేము అసలు ఇలా చేయలేదు. మాకు కూడా ఇది కొత్త. అంటే లైక్ ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్‌ని కలిసినప్పుడు ఒక హంగర్ ఉంటుంది మాకు. వాళ్ళు ఇచ్చిన 1-2 hours టైంలో ఎక్కువ నేర్చేసుకోవాలి, ఎక్కువ అడిగేయాలి, ఎక్కువ కాంటెంట్ తీసేయాలని ఎక్కువ ఉంటుంది. బట్ వెరీ ఫ్యూ టైమ్స్ మాకు ఇలా ఆపర్చునిటీ దొరుకుతుంది మీలాంటి వాళ్ళతో. కొంచెం ఎక్స్ట్రా టైం, ఆ కొంచెం లీనియన్స్, అది అలాగా. సో ఇందాక మన కాన్వర్సేషన్లో మొత్తం బిజినెస్ గురించి, మీ జర్నీ గురించి మాట్లాడేసరికి అయిపోయింది. బట్ ఎప్పుడైతే నాకు మీరు బుక్ రాశారు, ఇవన్నీ తెలిసాయో అండ్ మీ రైటింగ్ గురించి ఈ సైడ్ ఇంకెక్కువ తెలుసుకోవాలనిపించింది. సో అందుకని చెప్పి మీకు ఇబ్బంది పెట్టి ఇక్కడ మళ్ళీ సెటప్ చేసి కూర్చోబెట్టాను. యా. సో బికాజ్ ఎందుకనంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ మీలాంటి వాళ్ళకి టైం దొరికిన తర్వాత ఐదర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ బిజినెస్, ఈ జర్నీ గురించి మాట్లాడతారు. చాలా తక్కువ సార్లు ఈ సైడ్ ఆఫ్ ద యాంగిల్ తెలుసుకునే స్కోప్ దొరుకుతుంది. సో అందుకే నేను దాన్ని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, అందుకని చెప్పి. అండ్ ఇఫ్ మీరు చూస్తే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొంచెం డిఫరెంట్ సెగ్మెంట్ ఉంది. ఇందాక మనం కాన్వర్సేషన్ స్టార్టింగ్లోనే మీరు ఆత్మ అనే ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే యూ కేమ్ అ లాంగ్ వే ఇన్ యువర్ ఎంటైర్ జర్నీ. ఇప్పుడు ఎవరైనా మీకు సక్సెస్ని డిఫైన్ చేయండి అని అంటే హౌ డూ యూ డిఫైన్ సక్సెస్? ఈ సక్సెస్ డెఫినేషన్ గురించి నేను కాదు, నేను చాలా మందిని అడిగా. మీరు అడిగారా? నేను అడిగా. ఓకే. సో అంటే సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్ అని ఒక కాన్సెప్ట్. సో హౌ సక్సెస్ఫుల్ యువర్ లైఫ్, how satisfied you are in life. So success is better or satisfaction is better? I feel satisfaction is better. As I said in the auto driver life, right. So he's most satisfied guy, most satisfied family, not only person. So that is the most valuable than a successful a billionaire or trillionaire. So ultimately what the amount is an amount, right? But what they will do with that money? మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు సార్ ఇది ఎక్కువ మనీ విల్ నాట్ బ్రింగ్ మోర్ హ్యాపీనెస్ అని? అంటే ఎక్కువ మనీ ఒకప్పుడు వీ యూస్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ డాక్టర్. ఆయనతో మాట్లాడేటప్పుడు వన్ ఆఫ్ మై కొలీగ్ ఫాదర్ ఇల్లా హూ రిటైర్డ్ ఎట్ 45, ఆయన కొన్ని రెంట్లు వచ్చేవి, రెంట్లతోనే బతికేసేవాడు, కంటెంట్ లైఫ్. సో అప్పట్లో మా కొలీగ్ అనేవాడు, ₹1,00,00,000 శాలరీ, ₹1,00,00,000 ఇన్కమ్ వస్తే వీ కెన్ రిటైర్. సో ఈ కాన్వర్సేషన్స్లో మా ఫ్యామిలీ డాక్టర్తో ఒకసారి మాట్లాడితే, హీ నోస్ మై చిల్డ్రన్, వాళ్ళు చదువుకోవడానికి ఎక్కువ డబ్బులు కావాలి కదా. సో అంటే దెన్ ఓకే 1 crore కాదు 5 crore ఆయన అన్నాడు. 5 crore మనీ కావాలి. సో 5 crore ఇన్ఫ్లేషన్ మీద పెరిగిపోతూ ఉంది. రైట్, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రోల్ మోడల్ నాకు చిన్నప్పుడు, రే నువ్వు రిటైర్ అయ్యేసరికి నీకు ₹2,00,000 ఉండాలిరా అనేవాడు. అప్పుడు ఏంటి మనకు ₹1,000, ఒక ₹100 ఈజ్ బిగ్ అమౌంట్. ఏంటేంట్రా 2,00,000 మాట్లాడుతున్నాడు అని ఆయన రిడిక్యుల్ చేసేవాళ్ళు.
మనసులో అనుకునేవాడిని ఎలా అంటాడు ఈయన అని. బట్ ఈరోజు చూస్తే 2 లక్షలు ఈజ్ నాట్ సఫిషియంట్. ఒక పర్సన్ రిటైర్ అయ్యేసరికి మారుతూ ఉంది. అంటే మనకి ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకుంటూ ఉంటాం. అలాగా ఈ సాటిస్ఫాక్షన్ సక్సెస్ అనేది ఏంటి, ఎలా వస్తుంది అని చాలామందిని అడిగితే అతను చెప్పారు నాకు, పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా ఉంది. సక్సెస్, సాటిస్ఫాక్షన్, పర్పస్. ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఐ వాజ్ జస్ట్ బ్రేకింగ్ మై హెడ్ ఫర్ లాంగ్ టైమ్. వాట్ ఈజ్ మై పర్పస్? ఎందుకు వచ్చాను నేను ఈ భూమి మీదకి? ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే నాకు తెలియదు. ట్రై టు రీడ్ సమ్ బుక్స్. చాలామందిని అడిగితే తెలియదు. ఒక అతను మాత్రము యూ విల్ గెట్ టు నో యువర్ సెల్ఫ్ అన్నాడు. నీకు నువ్వే తెలుసుకుంటావు ఒక రోజుని సక్సెస్ అంటే ఏంటి అని, పర్పస్ అంటే ఏంటి అని. టైం టీచ్ చేస్తుంది, టైం తెలుస్తుందని. ఇంకొక అతను అన్నారు, అసలు నువ్వు నీ పర్పస్ మారిపోతూ ఉంటుంది. 20 సంవత్సరాలప్పుడు నీ పర్పస్ వేరు, 30 సంవత్సరాలప్పుడు నీ పర్పస్ వేరు, అలా మారిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఎలా తెలుస్తుందంటే నీకు నువ్వే తెలుసుకుంటావు. అది ఒక్క గురువు గారు చెప్పగలిగారు. ఆయన పెద్ద ఆయన నేమ్ ఇప్పటికీ ఆయన. సో ఈజ్ బిగ్ సాయిబాబాకి దీని కింద చేస్తున్నారు ఆయన. ఓకే. అక్కడ మధుసూదన్ సాయి అని అక్కడ మన కర్ణాటకలో పెట్టారు ఆయన. ఆయన చెప్పగారు. సో పర్పస్ ఇప్పటికే సెర్చ్ చేస్తున్నాం. ఏంటి, ఎందుకు బతుకాము, అల్టిమేట్గా ఏం చేయాలి, ఎవరికైనా చేయాలా, చేయకుండా ఉన్నామా, ఏంటి ఉన్నామని. అలాగే ఇప్పుడు సక్సెస్కి వచ్చేసరికి వాట్ ఈజ్ సక్సెస్ అంటే సిఎఫ్ అవడం సక్సెస్సా, సిఇఓ అవడం సక్సెస్సా, లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవడం సక్సెస్సా? కాదంటాను నేను. మీ ఇనీషియల్ స్టేజెస్లో ఏదవడం సక్సెస్ అని మీరు అనుకున్నారు? ఏం అనుకోలేదు నేను. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. జీవితం ఎలా వస్తే అలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువ టార్గెట్లు పెట్టుకుంటే యూ విల్ గెట్ డిసప్పాయింట్మెంట్. అచీవ్ అవ్వకపోతే ఇంకా ఇది వస్తుంది. ఇప్పుడు సపోజ్ హ్యాండ్లింగ్ సక్సెస్ ఈజ్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈజీ. ఎలా అంటే ఫెయిల్యూర్లో మీరు జీరోలో ఉంటారు, ఆర్ మైనస్లో ఉంటారు. మైనస్ నుంచి 0 రావడం ఈజీ. ఒక సక్సెస్లో 100 సక్సెస్ అనుకుంటే 100 నుంచి ఎనీథింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. హెడ్ స్ట్రాంగ్ అయిపోతారు. కొంతమంది తలకి ఎక్కిపోతుంది పొగరు. మీకు సక్సెస్ ఏం నేర్పించింది? అంటే లైక్ సక్సెస్ అయ్యాను నేనేం అనుకోవట్లేదు. లేదు, యాక్చువల్లీ సక్సెస్ అయ్యారు, అందుకే మేము పాడ్కాస్ట్ చేస్తున్నాం. నేనే సక్సెస్ అయ్యాను అనుకోవట్లేదు. మేబీ ఐఎమ్ బెటర్. యూ ఫీల్ ఐ అచీవ్డ్ సంథింగ్ ఇన్ మై లైఫ్ అని అలా? అలాగే లేదు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం అనుకోవడం తప్ప. యూ ఫీల్ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్ కదా? నాట్ 100%, but majority percent. So we don't know. See, ఇది ఇంతే అనుకుంటే you will be at the peak of your life. So what is the most satisfaction point మీకు మీ లైఫ్లో? ఒక్కొక్క టైం అప్పుడు ఒక్కొక్కటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 5 కేజీలు బెల్లం తీసుకుని వెళ్ళి గోవులకి పెట్టి ఆ తర్వాత చాక్లెట్లు పిల్లలకి పంచిపెడితే ఆ రోజు మోస్ట్ సాటిస్ఫైయింగ్ డే ఫర్ మీ. సో ₹1,00,00,000 వచ్చిన రోజు కూడా రాని సాటిస్ఫాక్షన్ ఆ రోజు వస్తుంది. ఎందుకు వస్తుందంటే షేరింగ్లో వస్తుంది సక్సెస్, సాటిస్ఫాక్షన్, నాట్ ఎర్నింగ్లో కాదు. ఒక తర్వాత ఏం చేస్తారు లైఫ్, మీ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ పిల్లలకి ఇస్తారు, ఏమవుతుంది? ఎంత డబ్బులు సంపాదించిన తర్వాత ఎన్లైట్మెంట్ వస్తుంది అలానే లేదు. అంటే ఇప్పుడు మీకు నేను 2 రకాలు చెప్తాను. స్పిరిచువాలిటీ, చారిటీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వస్తాయంటే రావు. అది చిన్నప్పటి నుంచి రావాలి. స్పిరిచువాలిటీ అండ్ చారిటీ బోత్. ఎందుకంటే మన దగ్గర ఒక ₹100 ఉంటే 10 పైసలు ఇస్తే మనకేం కాదు, ₹1 ఇచ్చినా ఏం కాదు. అది ఇవ్వని పక్షంలో, అదే అలవాటు కాని పక్షంలో మీకు ఏమవుతుంది? 100 కోట్లు వచ్చిన రోజు మీరు రూపాయి కూడా, ₹1,00,00,000 కూడా తీయలేరు. ₹100 కూడా తీయలేరు. ₹100 తీయలేని వాళ్ళు ₹1,00,00,000 తీరు, ₹1,00,000 తీయలేరు. ₹1,00,00,000 కూడా ₹100 తీయరు. ఎందుకంటే అది బ్లడ్లో రాదు, అలవాటు అవ్వదు. ఇప్పుడు మన ఓల్డ్ సిస్టమ్స్లో చిన్నపిల్లలకి ఒక కుండ అప్పుడు కిడ్డీ బ్యాంక్ ఇప్పుడు అంటున్నాము, అప్పట్లో ఒక కుండ లాంటి దాంట్లో హోల్ ఉండేది, అవన్నీ డబ్బులు వేసుకొని పగలగొట్టి అవన్నీ సేవింగ్ నేర్పారు. ఒకరికి భోజనం పెట్టడం, ఒక ముష్టివాడికి కొంచెం జాగ్రత్తగా చూడడం, అవన్నీ కూడా చారిటీ నేర్పారు అప్పుడు.
ఇప్పుడు అవి నేర్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? అవన్నీ చేయాలి. కాబట్టి స్పిరిచువాలిటీ కూడా నేను దేవుణ్ణి ఓకే నమ్ముతాను, కానీ టైం లేదు నాకు, నేను రిటైర్ అయ్యాక నేను పూజలు చేస్తానంటే 60 సంవత్సరాల అవ్వని వరకు నీకు ఏమాత్రం పూజ పురస్కారం లేనివాడివి 60 సంవత్సరాల తర్వాత ఎలా వస్తుంది? అప్పటి వరకు ఎలా అలవాటు అయ్యేది, అప్పటి తర్వాత కూడా అదే అలవాటు అవుతుంది. కాబట్టి ముందు నుంచి అలవాటు చేసుకోవాలి. మేబీ మే నాట్ 10 years, మేబీ 30 years. వెన్ యూ కెన్ ఏబుల్ టు జడ్జ్ చేయగలిగిన రోజు నుంచి యూ హ్యావ్ టు థింక్ వాట్ యూ వాంట్ టు డూ. వాట్ ఈస్ పీస్ ఫర్ యూ? పీస్ అంటే అంత ప్రశాంతంగా ఉండడం, మనసు ఆందోళన లేకుండా ఉంటే పీస్ ఉన్నట్టే. బట్ యాక్చువల్లీ మనం ఒక గ్రోత్ జర్నీలో ఉన్నప్పుడు పీస్ అనేది ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్. బట్ బికాస్ దిర్ ఇస్ నో బ్రేక్స్, ఎక్కడ ఉండదు, కోమాలు ఉండవు. అంటే జర్నీ అలా కోమాలతో ఉంటుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. అలాంటప్పుడు ఫైండింగ్ పీస్ ఇస్ వెరీ టఫ్ కదా. సో నేను ఎలా ఐ ఆల్వేస్ టెల్ హౌ టు మేక్ ప్లెజర్ ఫ్రమ్ ప్రెజర్ ఆర్ ప్రెషర్ టు ప్లెజర్ అనేది అది ఆర్ట్ నేర్చుకోవాలి జనాలు. లైక్ అంటే ప్రెషర్ ఉండేటప్పుడు హౌ యూ మేక్ ఇట్, యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 4 works టు డూ ఇట్. 4 వర్కులు చేయాలి అనుకుంటే చేయలేము. రాదర్ యాక్చువల్లీ యూ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇన్ 10 hours యూ విల్ డూ ఇన్ 20 hours. సో 4 వర్కులు ఉన్నాయి, ఓకే దిస్ ఈజ్ మై ప్రయారిటీ, ఐ విల్ డూ దిస్ ఈజ్ మై సెకండ్ ప్రయారిటీ, ఐ విల్ డూ దిస్ అనుకుంటే ఇట్ ఇస్ వెరీ ఈజీగా అయిపోతుంది. ఐ ఎక్స్పెరిమెంటెడ్ దోస్. అవునా? గజిబిజి అయ్యేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత క్లారిటీ ఉంటుంది. దట్ వన్ హ్యాస్ టు డూ ఇట్. అంటే దిర్ ఇస్ నో నేను ఫాలో అయింది మీరు ఫాలో అవ్వలేరు, మీరు ఫాలో అయింది ఇంకోరు ఫాలో. ఎవరికి వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి మార్చుకోవాలి. మీరు కర్మలో బిలీవ్ చేస్తారా? Absolutely. మనం ఏం చేస్తే మనకి అది వస్తుంది, డూయింగ్ బ్యాడ్ పక్క మనకి బ్యాడ్ వస్తుంది. Absolutely. అవునా? అంటే వాట్ మేడ్ యు టు బిలీవ్ కర్మ? అంటే వన్ స్ట్రాంగ్ పాయింట్ ఆర్ స్ట్రాంగ్ ఇన్సిడెంట్, అరే దెర్ ఇస్ కర్మ ఇన్ దిస్ యూనివర్స్ అని మీకు అనిపించేలాగా? అంటే నేను ఒకప్పుడు చదువుకునేది ఏంటంటే బుద్ధి కర్మానుసారి అని. బుద్ధి మనకి కర్మ ప్రకారం ఏర్పడుతుందంట. పరీక్షకి వెళ్ళే ముందు మనం ఒక క్వశ్చన్ చూస్తాం, ఇది రావచ్చేమో అని, రాదు అని చదవం. పరీక్షకి వెళ్ళిన తర్వాత అదే వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది రాయకపోగా అరే చదువుకుంటే రాసేవాడిని కదా, దాని మీద 10 minutes వేస్ట్ చేస్తాం. 10 minutes వేస్తాం. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? అక్కడ కర్మ అనేది మీరు వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. రైట్. సో కర్మ అంటే ఇప్పుడు మనం ఎందుకు పుట్టాము? ఇప్పుడు సపోజు చాగంటి వారు వింటే ఆయన ఒక సందర్భంలో చెప్తారు దీని గురించి. ఆయన ఏం చెప్తాడు, కర్మ ఎలా ఉంటుందంటే ఒకే రోజు ఒక కార్మికుడు, రిక్షా కార్మికుడు పిల్లోడు జనరల్ వార్డులో పుడతాడు, ఇంకొకడేమో ఏసీ వార్డులో పుడతాడు, ఏసీ స్పెషల్ వార్డులో పుడతాడు. దట్ ఈస్ ఎ కర్మ. బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్, బోత్ ఆర్ బోర్న్ అట్ సేమ్ టైమ్, బోత్ ఆర్ హారోస్కోప్స్ మే బీ ద సేమ్ ఆన్ దట్ సేమ్ డే, బట్ దేర్ ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ కంఫర్ట్ జోన్. రైట్. ఒకడు ఫుడ్ కోసం స్ట్రగుల్ అవుతుంటాడు, ఇంకొకడు ఏం చేయాలని స్ట్రగుల్ అవుతుంటాడు. దట్ ఈస్ కర్మ. సో ఇది బ్యాడా గుడ్డ అనేది ఏం లేదు ఇందులో. బ్యాడా గుడ్ అనేది ఏం లేదు. అట్లీస్ట్ మనము వాట్ వీ హ్యావ్ డన్ బిఫోర్ వీ కాంట్ చేంజ్ ఇట్ నౌ. ఇఫ్ యూ చేంజ్ టుడే యూ విల్ డూ బెటర్. ఓకే. ఈ ఫామ్, ఈ ఓపెన్ ప్లేస్, ఇక్కడ యానిమల్స్, ఫిష్, ఇదంతా ఏంటంటే ఇది మీకు పీస్ ఇస్తుందా? అంటే ఇది హ్యాపీనెస్, స్మాల్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్, సిటీకి దూరంగా ఇలాగా టైం స్పెండ్ చేయడం ఇలాగా అప్పుడప్పుడు? అంటే ప్రశాంతంగా కూర్చోవడానికి దిస్ ఈజ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ కన్వీనియన్స్. ఇప్పుడు మరి నేను మా బిగినింగ్ ఆఫ్ మై లైఫ్లో మై అంబిషన్ ఈజ్ టు హ్యావ్ ఎ స్మాల్ హౌస్ విత్ ఎ స్మాల్ గార్డెన్. సో దాని గురించి ట్రై చేసాం, అవ్వకపోతే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం ఫస్ట్. అపార్ట్మెంట్ తర్వాత నెక్స్ట్ ఇది యాక్చువల్గా చిన్న డూప్లెక్స్ హౌస్ తీసుకున్నాం. డూప్లెక్స్ హౌస్లో అదే చేసాం. దానికోసం చిన్న లాను. ఓకే. అక్కడ ఆ టైంలో వాటర్ హార్వెస్టింగ్ పిట్ పెట్టాం. మీరు నమ్మరు, 2000లో ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ పెట్టాం. మన బోర్ చుట్టూ వాటర్ హార్వెస్టింగ్ పెట్టి దాని మీద చిన్న లాన్ వేసి దాని ముందు చిన్న జూలా వేసి సండే 2 న్యూస్ పేపర్లు చదివి మంచి సంగీతం వినడం మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం మీకు ఈ లైఫ్లో, బికాస్ మీ వీక్ డేస్, మీరు పాడ్కాస్ట్ సండే అన్నప్పుడే నాకు అర్థమైంది మీరు ఎంత సిన్సియరో. వీక్లో ఒక్కడే కూడా వర్క్ దాటి
దేనికి టైం ఇవ్వరని. అండ్ మీ సండే మొత్తం నేను తినేసాను ఇక్కడ. సో మీ ఐడియల్ సండే, ఒక కామ్ సండే మీరు స్పెండ్ చేయాలంటే ఎలా ఉండాలి? వాట్ ఈస్? నో ప్లాన్. ఆ రోజు ఎలా వచ్చిందో అలా తీసుకోవడమే. సో టైం ఉంటే ఫ్యామిలీతో కలిసి తింటాం, ఉంటాం. లేదంటే ఒక పుస్తకం పట్టుకొని కూర్చుంటాం, చదువుకోవడం హాయిగా, లేదా ఒక దగ్గర కూర్చోవడం. ఒక్కొక్కసారి నేను వచ్చి ఆడుకునే రోజులు ఉన్నాయి, ఒక్కడనే ఫామ్కి ఒక్కడనే ఆడుకునే రోజులు కూడా ఉన్నాయి. సో ఇందులో వీళ్ళ వలన హ్యాపీగా ఉంటాం, వాళ్ళ వలన హ్యాపీగా ఉండడం అనేది లేదు. ఫస్ట్ మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు శరీరం ఆత్మ కలిసి ఉంటాయి. సో వీ హ్యావ్ టు సోల్ సెర్చ్, ఆత్మని పరిశీలన చేసుకొని దాంతో హ్యాపీగా ఉంటే చాలు. అంతకంటే ఏముంది? అంటే హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ఇండివిజువాలిటీ. హౌ డు యూ డిఫైన్ సమ్వన్? ఒకటికి సినిమా చూస్తే హ్యాపీనెస్, ఇంకొకటికి ఇంకెక్కడికి వెళ్తే హ్యాపీనెస్, ఒకటి మందు తాగితే హ్యాపీనెస్. అంటే ఏది చెడ్డ ఏది పెట్టలేదు. లిమిట్లో చేస్తే ఏదైనా చెడ్డ కాదు, ఓకే. లిమిట్ దాటితేనే చెడ్డ. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చూస్తే దే కమ్ ఫ్రమ్ నథింగ్. సో ఆ నథింగ్ అది ఏదైనా టీచ్ చేస్తుందా ఏంటి వాళ్ళకి, సక్సెస్కి జర్నీకి? అలాగేమైనా జీరో నుంచి ఇంకెక్కడికి వెళ్తాం? మైనస్ అయితే ఉండదు, ఆ జీరో స్టార్టింగ్ పాయింట్. సో కష్టపడతారు, ఒక ముందుకు వెళ్తారు. బుద్ధి కర్మానుసారం వాడి కర్మ ప్రకారం మంచి బుద్ధి ఏర్పడితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు, ముందుకెళ్తాడు. ఇంకొంచెం అదృష్టం బాగుంటే ఇంకొంచెం సక్సెస్ అవుతాడు. అంతే, వెరీ సింపుల్. అంటే ఇందులో ఎవరో గొప్ప, వాడు గొప్ప కాదు అనే ఇదైతే ఏమి ఉండకూడదు. మీరు లక్ బిలీవ్ చేస్తారు సార్? డెఫినెట్గా. ఎంత కష్టపడినా లక్ ఫేవర్ చేయలేదు, కొంచెం యాడ్ చేయాలి. లక్, ఓన్లీ లక్ అన్న నేను. ఓకే, డెఫినెట్లీ 1% పెడితే అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక దీపం పెట్టాలంటే గాలిలో పెడితే దీపం ఆగిపోతుంది. ఆ దీపానికి కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చి గాలి తగలకుండా చేస్తే అది రిటైన్ అవుతుంది. ఆ గాలికి లేకుండా ప్రొటెక్షన్ చేయడం లక్. ఇప్పుడు మీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇది రైట్ ఇది రాంగ్ అనుకునేవి, గ్రోయింగ్ ఓల్డర్ ఇప్పుడు అవి చేంజ్ అయినవి అలా ఏమైనా ఉన్నాయా? రైట్ అనుకునేవి రాంగ్ అవ్వడం, రాంగ్ అనుకునేవి రైట్ అవ్వడం అలాగా? గ్రేట్ క్వశ్చన్. అంత రివర్స్ అయితే అవ్వలేదు, ఎక్కడ రివర్స్ అయితే అవ్వలేదు. ప్రాబబ్లీ యాక్సెప్టబిలిటీ మేబీ. ఈరోజు ఒకప్పుడు డ్రింక్ నేను తాగను ఇప్పటికి, ఓకే, ఇప్పటికి ఇంకెప్పటికి, ఓకే. సో బట్ డ్రింక్ తీసుకొని వాడితే నేను ఉంటానంటే కుదరదుగా. అప్పట్లో అలా అనుకునేవారు, అప్పట్లో కూడా అనుకోలేదు. ఓకే, ఎందుకంటే అప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉండేవారు. అంటే చెప్పాను కదా, వన్ హ్యాస్ టు బి ప్రూవెన్ ఆనెస్ట్ అని. అందులో కూడా వన్ హ్యాస్ టు బి ప్రూవెన్ నాన్ డ్రింకర్. అంటే ఏంటి, డ్రింకింగ్ కూర్చొని తాగకుండా ఉంటే వాటిని ప్రూవెన్ నాన్ డ్రింకర్. లేకపోతే నాకు అవకాశం లేదు, ఎందుకలా డబ్బులు లేవు, నేనేం తాగలేను, ఇంకేం తాగుతాను? డబ్బులు ఉన్నా కూడా, ఆపర్చునిటీ డబ్బులు ఉండి అవకాశం ఉండి వాళ్ళతో పార్టీలు చేసుకుంటూ ఉండి తాగకూడదు అనుకుంటే తాగకూడదు. మరి ఏం చేస్తారు పార్టీలో? మీ ఫ్రెండ్స్ అందరు తాగుతున్నారు, మీరు ఐ విల్ గివ్ గుడ్ కంపెనీ. అంటే మేబీ ఐ డోంట్ టేక్ టూ మచ్ క్రెడిట్ ఫర్ దట్. ఎందుకంటే మేబీ నాకు 24 years అప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది. మేబీ బికమ్ మోర్ డిసిప్లిన్. ఐ డూ యోగా, ఇంకేదో చేయాలని ట్రై చేస్తూ ఉంటాము. సో మేబీ సమ్ టైమ్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్సన్ ఒక బిగ్ గోల్స్ని అచీవ్ చేయాలంటే లైఫ్లో రిలేషన్షిప్స్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటారా? లేదా దానికి దీనికి అసలు సంబంధమే లేదు, సంబడీ కెన్ అచీవ్ ఎనీథింగ్, అంటే ప్యారలల్గా కెన్ మేనేజ్ రిలేషన్షిప్స్ అండ్ అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ దిస్ ఎరా? అంటే రెండూ ఉండాలంటాను నేను. అంటే ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో టైం ఉండదు అంటే 24 hours అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది క్వశ్చన్. ఇప్పుడు మా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు మేము చాలా బిజీగా ఉండేది లైఫ్. మై వైఫ్ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ కేమ్ టు లోరస్. ఎందుకంటే ఆ టైం కొంచెం ఫ్రీ టైం దొరికేది. బట్ అంతకు ముందు కూడా వీ యూస్ టు గో ఫర్ డిన్నర్స్, వీ యూస్ టు గో ఫర్ మూవీస్, వీ యూస్ టు గో ఫర్ అవుటింగ్స్. లైక్ దగ్గర శ్రీశైలము, బాసర అవన్నీ డ్రైవ్ చేసుకు వెళ్ళేవాళ్ళం. అవన్నీ కూడా చేసాం, ఎప్పుడు మిస్ అవ్వలే. ఓకే. ఇప్పుడు మనం అనుకున్న బట్టి ఉంటుంది. సపోజ్ ఒక వీఆర్ హ్యావింగ్ ఎ డీల్, అప్పుడే మేము హాలిడే ఫిక్స్ చేసాం. ఏం చేయాలి, మానేయాలా, ఫ్యామిలీతో కూర్చొని మనం క్యాంప్ క్యాన్సిల్ చేసుకుందామా, ఎట్లా అంటే
క్యాన్సిల్ ఎలా అవుతుంది, వెళ్ళాల్సిందే కదా అన్నారు. అప్పుడు నేను ఒకటే కండిషన్, ఓకే వెళ్ళాల్సిందే, నాకు కొంత వర్క్ చేసుకుని టైం ఇవ్వాలి. ఓకే. సో మార్నింగ్ 6 to 5:30కి లేచి నేను ఒక టీ పెట్టుకుని టీ తాగి 9 వరకు వర్క్ చేసుకునేవాడిని. వాళ్ళు లేచి రెడీ అయ్యేసరికి నేను రెడీ అయి ఉండేవాడిని. వాళ్ళతో పాటు వెళ్ళి కాల్ తీసుకునేవాడిని మేము టూర్లో ఉంటుండగా. ఈవినింగ్ మళ్ళీ వచ్చి మేము కాల్ తీసుకున్నాం. ఆ టైం అప్పుడు మా అబ్బాయి చిన్నవాడు, వాడు అందరి పేర్లు తెలుసు వాడికి, ఆ డీల్లో ఉన్న వాళ్ళ పేర్లు అని తెలుసు, వీళ్ళు ఇలా వాళ్ళు ఎలాగ అనేవాడు అనమాట. సో అట్లా, సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ డు యూ టేక్ ఇట్. సో ఐ మేనేజ్డ్ వెల్. సో దానికి వాళ్ళ సపోర్ట్ కూడా, ఇద్దరికి మ్యూచువల్ ఎక్స్చేంజ్ అది. ఆ టైంలో ఈ టైంలో ఎలా చేస్తాం తెలియదు. సో ఈ టైంలో ఎమోషన్స్ వేరు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు నేను ఇంకొంచెం పెద్దవాడిని అయ్యాను. సో ఇప్పుడు ఎలా అవుతుందో తెలియదు, వి డింట్ ఎక్స్పీరియన్స్ దట్. బట్ ఆ రోజుల్లో అయితే వీ మేనేజ్ వెరీ వెల్. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలగలే. వాళ్ళు డిన్నర్, నేను కాల్ చేసిన వాళ్ళు డిన్నర్ ఆర్డర్ చేసి పెట్టేవారు, నేను వచ్చి వాళ్ళతో పాటు తినేసేవాళ్ళము, అలా బయటికి వెళ్ళేవాళ్ళం అట్లా. సో యూ టు మేనేజ్ లైఫ్. ఇప్పుడు ఈ 30 years ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ మీకు తెలుసు, అంటే ద హార్డ్‌షిప్స్ తెలుసు, ఇందులో ఉన్న అన్‌కంఫర్టబుల్ థింగ్స్ అన్నీ తెలుసు, అంటే దీనివల్ల ఏం కోల్పోయారో కూడా మీకు అంతా తెలుసు. ఇదే జర్నీ ఇంకొక 20-30 years బ్యాక్ వెళ్ళి స్టార్ట్ చేయమని అంటే యాజ్ ఇట్ ఈస్ ఇలానే చేస్తారా, ఆర్ యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఇంకేదైనా కొత్తగా? అంటే కొత్తగా చేసేది ఏమి ఉండదు అసలు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఐ హ్యావ్ టు థింక్, కొత్తగా చేసేది ఏముంటుంది, అలాగే చేయాల్సిందే, మళ్ళీ ఇలానే చేస్తారు, అలాగే చేయాల్సిందే, నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు టైం మిషన్లో వెనక్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్ అలా వస్తే ఇప్పుడు అంటే తెలిసింది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఇంకేమైనా బెటర్ ఆలోచించామంటే ఇంకేం లేదు. అంటే ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఇంకేమైనా మార్గం ఉందా, మనం ఏమైనా ఒక అంటే అన్స్టోన్ అంటారు కదా, సో అసలు అలా అటువంటి సిచ్యువేషన్ ఏమైంది ఉంటే ఐ డెంట్ ఫైండ్ మచ్. ఓకే. బట్ ఒక్కోసారి మేబీ ఇంకెవరినన్నో మేబీ కొంచెం డబ్బులు అడిగో లేకపోతే ఇంకేదో అడిగి చేసి ఉండొచ్చేమో. అంటే టైము, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నా యంగ్ ఏజ్, నా మేబీ ఎర్లీ ఏజ్ చెప్పేటప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ ఆన్ మై ఓన్, ఐ వాంట్ టు డూ బిజినెస్ ఆన్ మై ఓన్. బట్ వెన్ ఐ పాస్డ్ మై ICWJ I changed. Okay, this is the destiny, I have to do this. Like that. Then no way to, no regrets in life. ఇప్పటివరకు అసలు మేబీ చైల్డ్హుడ్కి వెళ్తే చైల్డ్హుడ్ ఇంకొంచెం బెటర్గా ఎంజాయ్ చేసేవాళ్ళ, బికాజ్ మీ మొత్తం చైల్డ్హుడ్ అంతా వర్క్, ఎడ్యుకేషన్ ఇదే ఉంది కదా. ఉన్నది, ఆ ఫీలింగ్ అయితే ఉంది. అంటే కాలేజ్ డేస్ ఐ మిస్డ్, కాలేజ్ డేస్, కాలేజ్ ఫ్రెండ్షిప్స్, కాలేజ్ ఫ్రెండ్, ఆ డేస్, ఆ మూవింగ్ అంతా మిస్డ్. అది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, వెన్ బుల్లయ్య కాలేజ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ టీచర్స్ డేకి పిలిచారు ఆఫ్టర్ మెనీ ఇయర్స్. నేను చూసా ఆర్టికల్స్. అది నేను వెళ్ళేసరికి దట్ ఐ ఫెల్ట్, అరే కాలేజ్ లైఫ్ ఇలా ఉంటుంది కదా. సో ఆ రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ తో పాటు నేను ఒక 4-5 కలిపి గ్రౌండ్ అంతా తిరిగాం. ఓకే. తిరిగి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీ ఇంటరాక్టెడ్ విత్ అనమాట. ఆ టైం అప్పుడు వాళ్ళు చిల్ అవ్వడము, వాళ్ళ ఇవి అవన్నీ మిస్డ్, అవన్నీ మళ్ళీ రావు కదా. రైట్. సో ఈవెన్ ఇఫ్ ఐ జాయిన్ ఏ కాలేజ్ టుడే, కెన్ ఐ ఎంజాయ్ లైక్ దట్ ఈస్ అ క్వశ్చన్. నైస్. సో అసలు కమింగ్ టు దిస్ బుక్, అసలు ఒక బుక్ రాయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, బికాస్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏది ఎక్కువ రైటింగ్, ఆ ఫ్యామిలీ హిస్టరీ లేదు. మీకు అసలు ఈ రైటింగ్ అనే హ్యాబిట్ ఎప్పటి నుంచి వచ్చింది? వాట్ మేడ్ యూ టు రైట్? అంటే నేను ఈ కవితలు రాయడం ఎప్పుడు కూడా మేబీ ఎక్కువ ఆలోచనలు ఉండేటప్పుడు, ఎక్కువ సంతోషంలో ఉండేటప్పుడే వస్తాయి అవి, నార్మల్ టైంలో రావు. ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ రైటింగ్స్ అన్ని ఒక స్పందన. సో నాకు పుట్టిన ఆలోచనలో వచ్చిన స్పందనే ఆ అక్షర రూపం దాల్చడమే కవిత, అంతకుమించి ఏం లేదు. పుస్తకం చేస్తామని జీవితంలో ఎప్పుడు అనుకోలేదు నేను. ఆలోచన లేదు, రాసేటప్పుడు కూడా లేదు. అదే రాస్తున్నాము, ఒక నెంబర్ ఇచ్చుకొని రాసుకొని వెళుతూ ఉండేవాడిని. కొంతమందితో షేర్ చేసుకునేవాడిని, వాళ్ళు చాలా బాగుంది, బాగా రాస్తున్నావు, బాగా ఇంప్రూవ్ చేస్తున్నావు అనేవారు. అంతవరకే. ఎప్పుడైతే కొంతమంది ఫ్రెండ్స్ ఎందుకు బుక్ చేయకూడదు వచ్చింది, సో దాంతో సరే చేద్దామని చెప్పి ఇంకా ఒక మొత్తము రాసిన డైరీ అంతా తీసుకెళ్ళి జెరాక్స్ తీసి, ఆ జెరాక్స్లో ఏమేమి అంటే ఇవ్వకూడనివి ఏమైనా ఉన్నాయో అవన్నీ తీసేసి మా వాడికి ఇచ్చారు. ఉంటాయి, ఉండకుండా ఎలా ఉంటాయి, అలాంటివి ఉంటాయి అన్నీ. అలాంటివంటే మరి మనసుకు బాధ కలిగినవి ఉంటాయి. ఓకే. సో లేకపోతే ఎవరితోనైనా చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఉంటాయి.
అవేవి బయటికి రానవ్వలేదు. అవి బయటికి రాను, తప్పు కదా. ఏదో ఆ టైం అప్పుడు ఏదో వచ్చిందని రాసుకున్నది మనోభావాలు, మనోభావాలు మనం దెబ్బతినిపించాలి వాళ్ళకి. సో మా కొలిక్కి ఇచ్చాను, హరీష్ అని మా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఈ టాపిక్లోకి వెళ్ళిపోయేలోపు ఆ టాపిక్ మీకు కావాలనే ఫాస్ట్ తీసుకొస్తారు. సో ఈజ్ దేర్ ఎనీ వన్ పర్టికులర్ థింగ్, ఆ థింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఆ సిచ్యువేషన్ ఆర్ సంథింగ్ పీపుల్కి హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఏదైనా చెప్తే అలాంటిది ఏదైనా ఉందండి, ఇఫ్ యూ కెన్ షేర్, ఇఫ్ యూ వాంట్. ఏం లేదు అంటే జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడమో, లేకపోతే సపోజ్ ఇప్పుడు బాధ కలుగుతుంది, సో యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ డిఫరెంట్లీ, దెన్ యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫ్లిక్ట్. ఆ బాధ అంటే అది అక్షరరూపం దాల్చేటప్పుడు అది మళ్ళీ ఎవరికైనా అనిపిస్తుందేమో అని, అప్పుడు అది అన్ని అనవసరం కదా అని. కొన్ని బాగుండవు కూడా. అంటే ఐఎమ్ నాట్ యాజ్ యూ రైట్లీ సైడ్, నాకేం ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు, రాసేది అమెచ్యూర్గా రాసుకునేటప్పుడు కొన్ని ఏవో రాసేస్తూ ఉంటాం, వాటికి ఒక ప్రాస ఉండదు, ఏముండదు. మేబీ అవతల వాళ్ళకి సరిగ్గా కన్వే కాదేమో, అది సరిగ్గా రాలేదేమో, అటువంటివన్నీ తీసేసాం. సో మేబీ 1 or 2 ఉంటాయి. ఇప్పుడు మేబీ ఒక ప్రేమ గురించి, లేదంటే వాటి గురించి రాసేటప్పుడు అవి ఎందుకు రాయడం, ఎందుకులే. ప్రేమ గురించి ఏమైనా రాశారు సార్? కొన్ని రాసాం, అందులో కూడా ఉన్నాయి కొన్ని. అవునా? కొంతమందికి అర్థం కావవి కొన్ని. కావాలని అర్థం కావు కాబట్టి ఇందులో పెట్టి బయటకు వదిలినట్టు. అలాగేనే లేదు, తప్పే ఉంది, ఈ వయసు వచ్చాక ఏమైనా చెప్పచ్చు. అందులో ఇష్యూ ఏం లేదు. సో వాట్ ఈస్ లవ్ ఫర్ యూ? లవ్ అంటే ఒకరి మీద అభిమానం పెంచుకోవడం, లేదంటే ఒకరి మీద అంటే అభిమానం అంటే రెస్పెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఏం చేసినా మంచిగా ఉండదు అనిపించవచ్చు. ఇప్పుడు బాల్యం గురించి రాసా ఒక దగ్గర, మా ఇద్దరి ఫ్రెండ్స్ ఫోటోలు ఉంటాయి అందులో. ఓకే. ఇద్దరు లిటిల్ గర్ల్స్ ఫొటోస్ ఉంటాయి అందులో, బాల్యం గురించి రాసే. సో దట్స్ ఓకే, దట్స్ ఆల్సో లవ్. నో, ఓకే, దట్స్ ఆల్సో లవ్. సో ఇందులో అలా అనుకోలేదు. దెన్ వి పుట్ ఎ టైటిల్స్, దెన్ వి యాడెడ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట్ ఇన్. సో డిజైన్ చేసాము. ఫస్ట్ కట్ మా వైఫ్కి ఇచ్చాను, నేను మా మదర్కి ఇచ్చాను, వాళ్ళు చేతి బాగుందన్నారు. దెన్ మా వేరే రివ్యూవర్స్కి ఇచ్చాము. మా కొలీగ్తో అదే అనేవాడిని, హరీష్తో, అరే ఇది ఎవరు చదువుతాడరా బస్, మనం ఎందుకు ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం అంటే, లేదు సార్ మీకు తెలియదు సార్, బాగుంటుంది. ఇప్పుడు రివ్యూవర్స్కి ఇచ్చేటప్పుడు రివ్యూవర్స్ ఇచ్చిన రివ్యూ చూస్తే ఇంకా దెన్ వీ గాట్ సమ్ కాన్ఫిడెన్స్, ఫస్ట్ కాన్ఫిడెన్స్. సో సత్యనారాయణ గారు ముందు మాట రాశారు. ముందు మాట ఆయన 24 hours రాసి ఇచ్చారు. ఆయన సాయంకాలం 5 గంటలకు ఇస్తే నెక్స్ట్ డే 5కి రాసి ఇచ్చారు. ఆయన 1 day మొత్తం బుక్ అని చదివేశారు. అది ప్రింట్, అప్పుడు బుక్ ఫామ్ అవ్వలేదు కదా, ప్రింట్ ఇచ్చాము, చదివేశారు, ఇచ్చేసారు. అది దాన్ని టైప్ చేసి ఇంకా వాళ్ళకి క్లియరెన్స్ పంపించి ఇంకా తీసుకున్నాము. ఇంకా అన్ని కంపైల్ చేస్తాం. అలాగే దాన్ని ఎలా కేటగరైజ్ చేయాలి, ఈ కేటగరైజ్ చేయడంలో కొన్ని బ్యాలెన్స్లు వచ్చినాయి. వాటికి ఆసువుగా రాసినట్టు కొన్ని రాసాము, పండగలన్నీ ఆసువుగా రాసాము. తర్వాత మా వాడు వచ్చి, సార్ అన్నీ రాశారు, మరి మ్యాట్రిక్స్ గురించి, లారస్ గురించి రాయలేదేంటి అన్నాడు. ఓకే, లారస్ గురించి రాసాం. లారస్ గురించి రాసిన తర్వాత మ్యాట్రిక్స్ ఉండిపోయింది కదని మ్యాట్రిక్స్ గురించి, అట్లా మ్యాట్రిక్స్ రాసాం కదని ప్రభుత్వ రంగ సంస్థలని అదొక ఫస్ట్ జర్నీ. అది కూడా రాసాం. మై కెరీర్లో ఫస్ట్ 10 years పబ్లిక్ సెక్టారు, మ్యాట్రిక్స్ ఒక 11 years ఆ గ్రూపు, ఇది ఒక 20 years, అట్లా 40 years ఆఫ్ లైఫ్ అయిపోయింది. నేను ఒక్కోసారి మా ఆవిడ అనేవాడిని, 18 సంవత్సరాలు స్టార్ట్ చేసిన బాబు ఇంకెన్ని సంవత్సరాలు పనిచేయాలా. ఇప్పుడు అలాగనే యాక్టివ్గా ఉండకుండా ఉండలేము. ఐ కాంట్ కీప్ ఇట్ ఐడియల్, ఏదో ఒకటి చేస్తుంటాం. సో అట్లా బుక్ అయిపోయింది. బుక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే రవి కవి, అది మా ఆయన నరేంద్రని ఆయన చేశాడు ఆయన. ఓకే. సో మేము కా పెడదాం అనుకుంటే ఆయన మాట్లాడుతూనే అది గీసి పంపించాడు వాట్సాప్లో. ఓకే, చూసుకోండి ఇది బాగుందా అని. చాలా బాగుంది అన్నాం. ఏదో ఫోటో పెట్టాడు డౌన్లోడ్ చేసింది. కాదు ఇది నేను తీసిన ఫోటో పెట్టాలి. ఇది వైజాగ్ బీచ్. అది ఓకే. మీకు వైజాగ్ బీచ్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, అంత గ్రేట్ మెమరీ ఏమైనా ఉందా అక్కడ? అక్కడ మెమరీ ఏం లేదు, అది చూస్తూ అలలు చూస్తూ మన మొక్కజొన్న కండి తినడం అంటే చాలా ఇష్టం. ఓకే, ఇది సన్ రైజ్ ఫోటో, సన్సెట్ ఫోటో? సన్ రైజ్. ఓకే, బ్యూటిఫుల్ ఉంటుంది. నేను వైజాగ్ నుంచే. అవునా? ఓకే. సో యాక్చువల్గా అక్కడ చాలాసార్లు నేను కండి తినకుండా రాను వైజాగ్. ఆ బీచ్కి వెళ్తే ఓకే, ఒక కండి కొనుక్కొని కాల్చుకునేది. మరి లేదా ఏమైనా కాన్వర్సేట్ చేయాలంటే ఒక లేడీతో కాన్వర్సేట్ చేశాను. ఓల్డ్ లేడీ అమ్ముతుంది. ఓకే, అమ్ముతుండే ఏంటమ్మా, ఆ రోజు అమ్ముతుండగా ఒక అతను వచ్చి డబ్బులు కట్టింది ఆమె. ఎందుకమ్మా అప్పు వడ్డీ కడుతున్నావంటే,
ఏం చేస్తాను సార్ అని 5 నిమిషాలు ఆమె స్టోరీ చెప్పింది. నేను మహారాణిలో పెరిగాను, మా నాన్నకి ఒకడికి ఇచ్చి పెళ్లి చేశాడు, సన్నాసోడు వాడు, వాడు తాగుబోతూ నా జీవితాన్ని అంతా నాశనం చేశాడు. 2 పిల్లలు పుట్టేశారు, ఈలోపు పుట్టేసిన తర్వాత వాడు పోయాడు. వీళ్ళిద్దరిని అలాగో పెంచి పోషిస్తానని సరే మా అమ్మాయికి పెళ్లి చేశా. అల్లుడు మంచివాడు, ఈ లోపల అల్లుడు చనిపోయాడు. అల్లుడు చనిపోయిన తర్వాత కూతురు నేను కలిపి ఇద్దరిని పోషిస్తున్నాము, దానికి అప్పు తీసుకున్నాను సార్, పిల్లలు చదువుకోండి అంది. మరి నీకు కష్టం ఏదైతే కష్టం ఎందుకు బాబు అంది. అంత ఆమె ఆ వయసులో అంత కష్టాలు పడుతూ కష్టం లేదు, ఇది నా కర్మ అనుకుంది. అది పెద్ద లెసన్ ఆ రోజు నాకు. ఆమె అలా అనుకుంటే మనం ఏముంది ఇందులో, మనం ఆమె లెవెల్లో కష్టపడట్లేదు, ఆమె లెవెల్లో బాధలు పడలేదు. బట్ స్టిల్ వీ ఫీల్ అరే మనకే భగవంతుడు ఇలా చేశాడని అనుకుంటాం ఎందుకు, అలా ఉంటుంది. సో అలా అయిపోతుంది అంతే. బీచ్ అంటే ఐ లవ్ ఇట్. బీచ్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం కానీ ఓకే. సో ఫైనల్గా వి డిసైడెడ్ నాట్ టు. ఎందుకంటే అది ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఎందుకు వచ్చింది అని తీసుకోలేదు. లేదంటే బీచ్ ఆల్వేజ్ ఈజ్ ఫేవరెట్ ప్లేస్. ఫేవరెట్ ప్లేస్. మీవి 4 పాస్పోర్ట్స్ అయిపోయాయి అంటే మీరు చాలా ట్రావెల్ చేసి ఉంటారు, చాలా బీచెస్ చూసి ఉంటారు. వాట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ బీచ్? మాల్దీవ్స్. అవసరం. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కిడ్స్. వాళ్ళు మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అది. సో 25 years యానివర్సరీకి నాకు తెలియకుండే బుక్ చేసి పంపించారు. అది బ్యూటిఫుల్ ప్లేస్. ఐ రోట్ దట్ ఆల్సో. దానికోసం కూడా రాశారు అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చినవన్నీ ఐ రైట్. ఓకే. ఇప్పుడు మోస్ట్లీ మా గురుగారికి పంపిస్తుంటే ఇప్పుడు రాసినవి కూడా, కొత్తగా రాసినవి కూడా ఆయన అంటుంటారు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది బాస్ అంటుంటారు, కాంప్లిమెంట్ చేస్తుంటారు. కాబట్టి దట్స్ గుడ్. ఇప్పుడు మోర్ ఫిలాసఫీ ఎవరు చదువుతారంటే కొంతమంది అయినా చదివి ఇన్స్పైర్ అవుతారు. సో పేరెంటింగ్ కోసం మాట్లాడితే మీరు పుట్టినప్పుడు నాకు యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పారు పాడ్కాస్ట్లో, మీరు ఇంకా అంత సైడ్, ఇంకా మీ చైల్డ్హుడ్లో అంత బ్యాడ్ సైడ్ అసలు చెప్పలేదు యాక్చువల్లీ. బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్ జర్నీ, టఫ్ చైల్డ్హుడ్ అని. బట్ మీకు టాకింగ్ అబౌట్ సూర్య బ్రోది చూసుకుంటే ఇట్ వాజ్ నాట్ అ దట్ టఫ్ చైల్డ్హుడ్. సో ఈ పేరెంటింగ్ అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, ఆ పేరెంటింగ్లో ఏమి, బికాజ్ మీరు సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్తో పుట్టలేదు. బట్ అంటే వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది టైం. కాలంతో పాటు మనం మారాలి. ఎందుకంటే మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఆయన దగ్గర మాట్లాడడానికి మా అమ్మగారు వదిలేయండి, వాళ్ళ అమ్మగారు కూడా భయపడేవారు, అంత స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్లో మనం పిల్లల్ని ఎలా పెంచుతాం, పెంచలేము. ఫ్రెండ్లీగా ఉంచాలని అనుకున్నాను. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ ఫెల్ట్ సో ఐ హ్యావ్ సర్టెన్ సమ్ ప్రిన్సిపల్స్ ఉండేవి. ఐ వాంట్ టు మ్యారీ ఏ నాన్ వర్కింగ్ గర్ల్. ఎందుకంటే పిల్లలు స్కూల్ ఏజ్ వచ్చేంత వరకు మదర్ వాళ్ళకి ఉండాలనేది. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ మదర్హుడ్ ఈజ్ ద బెస్ట్ రిలేషన్షిప్. అసలు తల్లిని గౌరవించకుండా ఇంక దేన్ని చేయకూడదు. దట్స్ వాట్ ఐ ఫీల్. మా పిల్లలు కూడా అదే చెప్తా. ఎప్పుడు కూడా నన్ను చూడకపోయినా పర్వాలే, తల్లిని చూడకుండా ఉండద్దు, తల్లిని దూషించద్దు, నన్ను దూషించండి కావాలంటే. ఎందుకంటానంటే దట్స్ ఏ రీబర్త్ ఫర్ దెమ్. తల్లి విలువ తల్లి వాళ్ళకే తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ ఈస్ వెరీ వెరీ ఫస్ట్ ఇది. సెకండ్, ఫ్రెండ్లీగా ఎందుకని ఉండాలంటే ఈ సిచ్యువేషన్స్లో, ఈ టైంలో ఫ్రెండ్లీగా ఉండకపోతే వాళ్ళు మనతో రారు. మా పిల్లలు కూడా చెప్తారు, నువ్వు ఒక్కొక్కసారి అంటూ ఉంటాను, నేను అనుకుంటూ ఉంటాను అనమాట. మా పిల్లలు అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినంత వరకు నా దగ్గర ఉండాలనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నా, బయటికి పంపించకుండా. అది ఎందుకు అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, మనం ఎక్కడుంటామో తెలియదు. అట్లా వాళ్ళు మా అబ్బాయితో ఒకసారి, మా పిల్లలతో ఒకసారి ఇలాగే నేను తప్పు చేశానా మిమ్మల్ని బయటికి పంపించి ఉంటే మీకు ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చేదేమో అని అంటే, పిల్లలు ఏం చెప్పారంటే లేదు నువ్వు చేసిందే కరెక్ట్, ఇలాగే ఉండాలి. బట్ కొంతమంది పిల్లలు చాలా ఇండివిజువల్గా ఉంటారు. వాళ్ళ హాస్టల్లో చదివిన వాళ్ళు అందరూ చాలా ఇండివిజువల్గా ఉంటారు, కానీ వాళ్ళ బాండేజ్ తక్కువ ఉంటుంది పేరెంట్ మీద. అంటే ఇది పేరెంట్ టు చైల్డ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ బిజినెస్, ఇచ్చిపుచ్చుకోవడం కాదు. కానీ కొంతవరకు ఇది మెయింటైన్ చేయాలి అట్లా. సో అంటే అగైన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ కూడా మారుతుంది. పిల్లలు రూడ్గా ఉన్నట్టయితే మనం ఏం చేస్తాం,
అట్లా ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ చూస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు 5 ఏళ్ల లోపు వాళ్ళు చాలా స్మార్ట్. బట్ ద సేమ్ టైం వాళ్ళని పేరెంటింగ్ చేయడం కూడా ఇంకా కష్టం. ఇప్పుడు ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఇప్పుడు ఎక్కువ ఉంది. మొబైలు, టెలివిజను, సోషల్ మీడియా, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. ఈ డిస్ట్రాక్షన్స్లో పిల్లలు చేసి పెరగడం అగైన్ లైక్ ప్రూవెన్ హానెస్ట్ లాగా. ఇప్పుడు ఒక కుర్రదో 10వ తరగతి 5 మార్కుల్లో పాస్ అవ్వడం గ్రేట్. బికాజ్ ఇంత డిస్ట్రాక్షన్స్ ఇంత డిస్ట్రాక్షన్తో మా టైం ఇప్పుడు ఏం డిస్ట్రాక్షన్ ఉన్నాయి? ఏం లేవు. ఏం లేవుగా. మేబీ ఏం లేవు కాబట్టి చదువుకున్నామేమో, బుద్ధికున్నామేమో. మీ స్పిరిచువల్ జర్నీ గురించి చూస్తే అంటే అసలు దేవుని నమ్మని సిచ్యువేషన్ దగ్గర నుంచి నాకు బ్రో చెప్తున్నారు ఎప్పటికీ ఎక్కడికైనా బయటకు వెళ్తే మార్నింగ్ ఎన్ని హార్స్ అయినా పూజ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్తారని. అంటే ఆ ఎన్లైట్మెంట్ ఎలా వచ్చింది? ఎందుకు స్పిరిచువాలిటీ సైడ్ అంత ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు దేవుడి మీద? ఎక్కువ నమ్మకం కాదు, నమ్మకంలో ఎక్కువ తక్కువ ఉండదు. అంటే ఇప్పుడు గర్భిణీ కాదా అంతే తప్ప దేర్ నో థర్డ్. అట్లాగా. సో ఇక్కడ నమ్మకం లేదా, ఎక్కువ తక్కువ ఉండదు ఇందులో. అంటే కొన్ని 2 సందర్భాల్లో దేవుడు అంటే ఉన్నాడు అని నిర్ధారణ అయింది నాకు. అయిన తర్వాత దేవుడిని నమ్మడం మొదలుపెట్టినాక నాకు ఫెయిల్యూర్ కూడా స్టార్ట్ అయినాయి. అప్పుడు అనుకున్నారా? నమ్మకం స్టార్ట్ అయిన తర్వాత తర్జన జరుగుతుంటుంది కదా. మనసుకి ఎప్పుడు, మైండ్కి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. అవ్వకపోతే ఎలా? మనసు ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. సో గొడవ అయ్యేటప్పుడు సరే ఇంకా టెస్ట్ చేస్తున్నాడు భగవంతుడు అని ఇంకా కొంచెం దెన్ స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్. అంటే ఇందులో భగవంతుడు మనకి ఏం చేస్తాడనే కాదు, జనాలు ఏం చెప్తారు ఎక్స్పెక్టేషన్స్తో కాదు, ఏం చేస్తాం, పీస్ వస్తుంది. వెన్ యూ చాంట్ సంథింగ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పీస్. నార్మల్గా జనాలు అంటారు కదా అసలు దేవుడు మనకి ఏది ఇవ్వడం అనిపిస్తే దేవుడికి ఎవరు దండం పెట్టుకోవడం మానేస్తారని పీపుల్ యూస్ టు సే కదా. అంటే దేవుడు మనకి లేనిది దేవుడు ఇవ్వలేదని మనం బాధపడతామా, మనకు ఉన్నది దేవుడు ఇచ్చాడని సంతోషిస్తామా? మనకు దేవుడు ఈరోజు ఎవరికి ఏం లేదో అదే కావాల్సి వస్తుంది. ఇప్పుడు వివేకానందుడు ఒక దగ్గర చెప్తారు కదా, వాళ్ళ ప్రిన్సిపల్ అడుగుతాడు వివేకానందుని, అసలు ఒక విజ్డము, వెల్త్, డబ్బుని విజ్డము 2 పడుండి ఏం తీసుకుంటామని అడుగుతారు. నేను డబ్బులు తీసుకుంటానంటాడు. యూ షుడ్ టేక్ విజ్డమ్ ఫుల్ అంటే వివేకానంద నవ్వుతూ ఎవడికి ఏది లేదో ఆవిడ తీసుకుంటా అంటాడు. ఎవడికేది లేదో వాడు తీసుకుంటాడు అంటాడు. అట్లాగా ఎవడికేది లేదో వాడు తీసుకుంటాడు కదా. ఇప్పుడు నాకు పీస్ లేదనుకోండి, నేను పీస్ గురించి ప్రార్థిస్తా. అంటే దేర్ ఇస్ అ బిగ్ సైన్స్ కదండి. టెంపుల్స్కి వెళ్తాము, ఎందుకు వెళ్తాము? అక్కడికి వెళ్ళినాక పీస్ వస్తుంది. ఎందుకు వస్తుంది పీసు? అక్కడ జరిగిన మంత్రాలు కానీ అక్కడ జరిగినవన్నీ కూడా ఆ ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠకి ఎంత ప్రాసెస్, భూమిలో నుంచి ఎత్తులో నుంచి తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేస్తారు విగ్రహానికి. అదే సింపుల్గా ఏదో తీసుకొచ్చి ఒక విగ్రహం మనం ఇంట్లో పెట్టినట్టు కాదు కదా, అది పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే తెలుస్తుంది. దాని తర్వాత చాలా వైబ్ వస్తుంది. ఇప్పుడు మీరు కొన్ని టెంపుల్స్కి వెళ్తే అక్కడ 10 నిమిషాలు కూర్చుంటే చాలు, ఎంత పీస్ఫుల్ ఉంటుంది, మైండ్ కామ్ అయిపోతుంది. సో వర్షిపింగ్ గాడ్ ఈజ్ వన్ థింగ్. అందులో కూడా ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువ వర్షిప్ చేయడం, వెంకటేశ్వర స్వామినే నమ్మడం, వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? వెంకటేశ్వర స్వామిని నమ్మడం కాదు, నేను యాక్చువల్గా శివాభిషేకం చేస్తూ చాలా అయిపోయింది. మా నాన్నగారు చిన్నప్పుడు కూడా ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించేవారు. మా ఇంట్లో కూడా చిన్న శివలింగం ఉంది, రోజు అభిషేకం చేస్తాను. కానీ ఎందుకో తెలియదు, మా ఫ్రెండ్ బాగా పాత ఫ్రెండ్ ఒకటి అడిగాడు కూడా, ఇలాగ శివుడి నుంచి వైష్ణవి అయిపోయావు బాబు. నేనే అవ్వలేదురా బాబు, ఎందుకంటే 2 చూస్తానని. నేను ఎలా అయిందంటే టెంపుల్కి వెళ్ళేవాళ్ళము, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఒకరోజు ఒక పార్కు మేము కొలీగ్స్ అందరం వెళ్ళాము లోరస్ నుంచి. వెళితే అప్పటికి 3-4 పార్కులు మెయింటైన్ చేస్తున్నాం పైన. ఆ పార్కు వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఇది మనం తీసుకోవాలి కదా అని అనుకున్నాం. ఆ రోజు బయటకు వచ్చినాక అతనికి ఫోన్ చేసి నేను చెప్పా, ఇది మా పార్క్ మాకు కావాలి అని. అంటే అది వేరే వాళ్ళు చేస్తున్నారు కదండి అన్నాడు. అయితే వాళ్ళు చేయకపోతే మాకు చెప్పన్నాం. 31వ తారీఖుని 31 మార్చిని ఫోన్ చేశాడు ఆయన, రవి గారు ఆయన చేయట్లేదు, మరి మీరు చేస్తారా అని. చేస్తామన్నా. ఈరోజు లాస్ట్ డేట్, సైన్ చేయాలన్నాడు. చేస్తాం, పంపించండి అన్న. అయిపోయింది. మా ఇంటర్నల్గా మా సిఇఓకి ఒక మెయిల్ పెట్టా, వీఆర్ గెటింగ్ క్లోజర్ టు గాడ్. దిస్ ఇస్ ద సెంటెన్స్ ఐ యూజ్డ్.
సో ఈ సైడ్ ఈజ్ వెరీ హ్యాపీ అది అయిపోయింది. ఒక 2 monthsలో ఐ వెంట్ టు ద పార్క్. లోపల నుంచి ఎలా వెళ్ళాలి అప్పటికి తెలియదు నాకు. వెళ్ళిన తర్వాత చూస్తే ఐ డింట్ లైక్ ద పార్క్. మళ్ళీ కాల్ చేశాను ఆయనకి, ఇదేం పార్క్ అండి, రోజుకి 60,000-70,000 మంది చూస్తారు, ఇలాగా మెయింటైన్ చేసేది పార్క్ అని. అంటే మీరు ఏమనుకుంటున్నారు రవికుమార్ గారు, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చినాక ఆయనతో మీటింగ్ పెట్టి ఒక ల్యాండ్స్కేపింగ్ అతను తీసుకుని వెళ్ళి ఇలా చేద్దాం రకరకాల ఆలోచనలు చేస్తూ కొంతమంది అడిగి ఏం పెడితే బాగుంటుందని ఫైనల్గా కృష్ణుడు పెట్టాలనుకున్నాం. ఇలా జరుగుతుంటే టీటీడీ వాళ్ళు కవర్ పెట్టారనమాట, మీరు ఏం చేద్దాం అనుకున్నారు మాకు ప్రజెంట్ చేయండి, మీరు ఏదో చేసేస్తున్నారని. వెళ్ళి మీటింగ్ అయ్యి ఇలా మాట్లాడుతుంటే మరి బ్రహ్మోత్సవాల టైంకి చేస్తారా అన్నారు. చేస్తారంటే ఇది మా పనా, ఇది ఆయన పని, ఆయన చేయించుకోవాలి, మేము చేయించడం ఏంటన్నా. అలా అని సరే అని చెప్పి ఇంకా పని నడుస్తూ ఉంది. ఎవ్రీ 10 daysకి ఒకసారి వెళ్ళేవాడిని. మేబీ ద టర్నింగ్ పాయింట్. ఓకే, ఎవ్రీ 10 daysకి ఒకసారి వెళ్ళేవాళ్ళము. వెళ్ళిన ప్రతిసారి ఇన్సెంటివ్ ఏంటంటే దర్శనం. ఓకే, స్వకార్యం స్వామికారం అయిపోయింది. అలా చేసే సందర్భంలో చాలాసార్లు చూసాము. ఇలా ఏంటంటే ఒక మిరాకిల్ చెప్తాను. సో కాంట్రాక్టర్ అన్నాడు ఒకరోజు స్పాట్లో, సార్ అయ్యేటట్టు లేదు బ్రహ్మోత్సవాలకి అన్నాడు. అదేంటన్నా, జనాలు దొరకట్లేదు సార్ నాకు అంటే, అయిపోతుంది నువ్వెందుకు వర్రీ అవుతున్నావు, ఇది ఆయన పని అని మాట్లాడుతుండగా ఆయనకు ఫోన్ వచ్చింది. ఫోన్లో అవతల వ్యక్తి ఏంటంటే, నా దగ్గర 6 మంది మేషన్లన్నీ 6 అసిస్టెంట్లు ఉన్నారు సార్, పని కావాలని. అని నాకు తెల్లమొహం వేసి చూస్తున్నాడు. ఏమైందన్న ఇలా అడుగుతున్నాడు, రేపే రమ్మనండి అన్న. వాళ్ళు వచ్చారు, అయిపోయింది. అసలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా. సూర్య కూడా వచ్చాడు. అసలు బ్రహ్మాండంగా వచ్చింది పార్క్. ఆ పార్క్ అసలు టర్నింగ్ పాయింట్. ఓకే, అట్లా తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అన్నమయ్య పార్క్ రావడం, అన్నమయ్య పార్క్ తీసుకోవడం అని ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉంటే చేయించుకుంటాడు. అంటే మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళలేము. బులావత్ అంటారు హిందీలో. ఆయన దగ్గర నుంచి మనకు పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలం, ఆ రకమైన దర్శనం చేసుకోగలం. అట్లా అనుభూతి వల్లనే అయ్యింది. కొన్ని రాసేటప్పుడు బ్రహ్మోత్సవాలకి ఆ టైంలో నేను ఈవో గారు వస్తే ఈవో గారికి ఒక రిక్వెస్ట్ పెట్టా, పార్క్ బాగానే అయింది, అంత బాగుంది అన్నాడు ఆయన. అంత బాగుంది కానీ నాదో రిక్వెస్ట్ ఉందన్న. ఏంటన్నాడు, నాకు ఈ పార్క్ 10 సంవత్సరాలు లారస్కి కావాలి, దట్ ఈస్ 1 డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటన్నాడు, నాకు గరుడ వాహనానికి వివిఐపి పాస్ కావాలి, నేను వాహనాన్ని ముట్టుకోవాలి, ఇది డన్ అన్నాడు ఆయన. అట్లాగే ఫస్ట్ గరుడ వాహనానికి వెళ్ళి, అది సెకండ్ టైము గరుడ వాహనానికి వెళ్ళి అక్కడ చూసేసరికి అసలు అది అద్భుతం. అసలు మనిషి జీవితంలో నేనైతే ఒక్కసారైనా గరుడ వాహనం రోజు బ్రహ్మోత్సవాల టైం అప్పుడు వెళ్ళి చూడాల్సిందే. ఓకే, అసలు పైన గరుడు తిరుగుతారు. నేను మొన్న వీడియో తీశాను మొన్న వెళ్ళేటప్పుడు. అసలు అద్భుతంగా ఉంటుంది. ఆ టైం అప్పుడు ఒక రాసుకున్నాను ఓ పాట, ఓకే, ఎన్ని వాహనములున్నా నీకు గరుడు వాహనం అంటే ఎందుకు ఇష్టం అని. ఈ మధ్య అనిపించింది అనమాట, నేను రాసిన వాటిలో ఆయన నువ్వేనా అంటాను, దేవుణ్ణి అంటే వెంకటేశ్వర స్వామిని. నీకెందుకో ఇష్టము, నీకు అభిషేకం చేస్తున్న గోమాతలకు అదృష్టం ఎటు ఉంటుంది, అన్నీ నీ అని వస్తుంది. ఈ మధ్య అబ్జర్వ్ చేశాను నేను, అన్నీ ఏంటి నీ అని ఎందుకు అంటున్నానండి తెలియదు. సో అట్లా ఒకరోజు ఒక అశ్వవాహనం ఉంటుంది, లాస్ట్ డే అశ్వవాహనం ఉన్నప్పుడు ఆయన ఇలాగా దూరం నుంచి చూస్తే ఆయన ఏదో వేటకెళ్తున్నట్టు ఉంటుంది బాణంతో పాటు. అదొక రోజు పాట రాసుకున్నాం. అసలు నువ్వు వేటకెళ్ళడం ఏంటి, అసలు నువ్వు వేటకెళ్తే జంతువులు ఏం చేస్తాయి, పారిపోతాయా, నీకు మోకరిల్లుతాయా అని. అట్లాగా ఇన్స్పిరేషన్ కలిగించాడు. కాబట్టి మేబీ వెంకటేశ్వర స్వామి మీద మోరు. ఓకే, ఆయన అలంకార ప్రియుడు. మొన్ననే మేము జూన్లో వెంకటేశ్వర కళ్యాణం చేసాం, చాలా బాగా చేయించుకున్నారు ఆయన. అది కూడా టకటక అయిపోతాయి ఆయన తలుచుకుంటే. అట్లా. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చాలా ఫిలాంథ్రపీ వర్క్ చేస్తున్నారు, దానికి రీజన్ అంటే మనం ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుపోం. ఏ అవకాశం ఉన్నా కొంచెం మంచి పనులు చేసి వెళ్తే అగైన్ గెయినింగ్ గుడ్ కర్మ. నేను ఒక మంచి థియరీ చదివా, ఇక్కడ నుంచి మనం యుఎస్ వెళ్ళాలంటే రూపాయలని డాలర్ల కింద కన్వర్ట్ చేసుకుని వెళ్తాం, యూరోప్ వెళ్ళాలంటే యూరోస్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే పుణ్యం కింద ఇక్కడ వచ్చిన మనీని పుణ్యం కింద కన్వర్ట్ చేసుకోవాలి.
పుణ్యం ఎలా కన్వర్ట్ అవుతుంది, గుడ్ డీడ్స్ కింద కన్వర్ట్ వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ జన్మ మేబీ ఇంకొంచెం బెటర్ జన్మ వస్తుందేమో, ఆర్ మోక్షం వస్తుందేమో. ఇప్పుడు ఒక్కొక్కసారి మనము డీప్ థింకింగ్ లేని థాట్ ఈజ్ అ రైట్ థాట్. ఒకసారి మా కొలీగ్ ఒక అతను ఫోన్ చేసి మాట్లాడుతూ మీ అంబిషన్ ఏంటి సార్ అన్నాడు. మోక్షం అన్నా. షాక్ అయిపోయాడు ఆయన. అంటే నేను అన్నా, అసలు నువ్వు అడుగుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనేం చెప్పానో నాకు తెలియదు, వచ్చింది కాబట్టి అది కరెక్ట్ అని. బట్ ఇంకో గురువు గారు అన్నారు, నువ్వెవడో మోక్షం అంటడానికి, ఆయన రాసి పెట్టుంటాడు నీకు మోక్షం ఇవ్వాలో ఇంకో జన్మ ఇవ్వాలో అని. ఓకే. సో అట్లా, సో అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు వీ హ్యావ్ సీన్ ఫిల్తియస్ట్ రిచ్ గైస్ బికమింగ్ పాపర్స్ అండ్ పాపర్స్ బికమ్ ఫిల్తీ రిచ్ గైస్. సో మనీ ఈజ్ వెరీ టెంపరీ, బట్ వెన్ యూఆర్ డూయింగ్ గుడ్ దర్ పర్మనెంట్. మీరు మనీని చూసే విధానం ఎప్పటి నుంచి మారింది? అంటే మీ ఎర్లీ డేస్లో మనీని ఎలా చూసారు, గ్రోయింగ్ స్టేజ్లో మనీని ఎలా చూసారు, రైట్ నౌ మనీని ఎలా చూస్తున్నారు? సేమ్. ఒకటే తేడా ఏంటంటే మేబీ ఎర్లీ పార్ట్ ఆఫ్ మై కెరియర్ రాసుకునేవాడిని, ఎంత డబ్బులు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టామని. ఇప్పుడు రాసుకోవట్లేదు. అదే తేడా తప్ప చూసే విధానం మారలే. అప్పుడు రాసుకునేవాళ్ళు, సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వచ్చింది, రెంట్కి ఎంత పే చేసాం, తర్వాత ఈ ఐటమ్ ఎంత కొన్నాం, గోల్డ్ ఎంత కొన్నాం, లేకపోతే అలా రాసుకునేవాళ్ళం. ఇప్పుడే రాసుకోవడానికి ఏం లేదు, వచ్చిందా ఖర్చు పెట్టడం అంతే. డూ యూ బిలీవ్ మనీ విల్ చేంజ్ పీపుల్? I've seen people change money because of money. In a good way, bad way? Attitude bad way అయిపోతుంది. అంటే they feel they born twice. They feel they came from heaven. A courtesies ఉండవు. సో నాకేంటి, ఆమె సుప్రీం, అట్లా అటువంటి యాటిట్యూడ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ 100% వస్తుంది అనట్లేదు. సమ్ పీపుల్ వస్తుంది. సమ్ పీపుల్ చాలా గ్రౌండెడ్గా ఉన్నారు. ఇప్పుడు మా ఫస్ట్ రోల్ మోడల్ అయితే ఆయనకి చాలా రిచ్. ఆయన ఎంప్లాయ్మెంట్లో వచ్చింది కాకుండా వాళ్ళ వైఫ్ ఒక్కరే ఆమె. వాళ్ళు చాలా రిచ్, బట్ చాలా గ్రౌండెడ్గా ఉండేవారు. సో నన్ను చాలా రెస్పెక్ట్ఫుల్గా చూసేవారు ఆ రోజుల్లో. సో బట్ మేబీ సమ్ థింగ్స్ క్యారీడ్. ఇవన్నీ ఏంటంటే 3 Idiots సినిమాలో చెప్పినట్టు కష్టపడి నేర్చుకున్నవి ఎప్పుడూ వదలకూడదు. అట్లాగా ఆయన దగ్గర నేర్చుకున్నాం, మా నాన్నగారి దగ్గర విలువలు నేర్చుకున్నాం. మా నాన్నగారు ఎవ్రీ మండే ఒక అంధుడికి, ఒక గొల్లవానికి భోజనం పెట్టేవారు ఎవ్రీ మండే. ఆ భోజనం ఎలా అంటే, మా అమ్మగారు వచ్చి వాళ్ళకి వేడి అన్నం పెట్టి వాళ్ళు తిని వెళ్ళినాక ఈయన లోపలికి వచ్చి తినేవాడు. అంటే మిగిలిపోయినది ఇవ్వడం అది కాదు. ఓకే. సో మా నాన్నగారిని అప్పుడు క్యూరియాసిటీతో అడిగా ఉన్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నారు, పెట్టడం బాగుంది, మీరెందుకు ముందు తినట్లేదంటే వాళ్ళ అతదేవో భవ, వాళ్ళ భగవంతుడితో సమానం అని ఆయన చెప్పేవారు. అండ్ దట్ హౌ ఐ లెర్న్. సో కొన్ని ఒక్కొక్కరి దగ్గర నేర్చుకుంటాము. లైక్ ఆటో డ్రైవర్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎమోషన్స్ వస్తాయి. సో ఈ మధ్య ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ ఎవరితోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినట్టు జస్ట్ ఇగ్నోర్. ఓకే. ఇగ్నోర్ అండ్ మూవ్ ఆన్. యాక్చువల్లీ it is not they're not right. It is their perspective. Just ignore and move. Time will tell. ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా వన్ బెస్ట్ అడ్వైస్ కోసం వెయిట్ చేస్తున్నారు, మనీ మేకింగ్ అడ్వైస్, హౌ టు మేక్ మనీ. బికాస్ యూ సీన్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ CFO కింద. లైక్ మేబీ క్రోర్స్ అనేది చాలా నార్మల్గా కనిపిస్తాయి వెన్ యూ మేనేజ్డ్ అ లాట్ ఆఫ్ మనీ. అంటే క్యాషియర్ 1,000 కోట్లు హ్యాండిల్ చేశాడని వాడి దగ్గరే ఉండదు. అలాగే CFOలు 1,000 కోట్లు హ్యాండిల్ చేస్తారు. నేను నా లైఫ్లో $200 million హైయెస్ట్ లోన్ తీసుకొచ్చాము. బట్ అవన్నీ ప్రొఫెషనల్. మనీకి అంటే మనీ గురించి మనం వెంపర్లాడకూడదండి. యాక్చువల్గా ఎప్పుడైనా అంటే మనీ షుడ్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ వే. మనీ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ వే. చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ అగైన్ ఐ విల్ టెల్, ఇఫ్ యూ follow the values, valuation will follow. ఫర్ ఎనీ వన్, ఇండివిజువల్ ఆల్సో. నువ్వు వాల్యూస్ మెయింటైన్ చేస్తే వస్తుంది, అది పర్మనెంట్. కష్టాలు వస్తాయి మధ్యలో. వాల్యూస్ మెయింటైన్ చేసుకుని నీకు ఏమొచ్చింది, ఏదో ఒక పాత సినిమా ఉంటుంది, పొరుగింటి పుల్లయ్యని చూడు, వాడు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు, నాతం కంటే జీతం ఎక్కువ, అవన్నీ. ఓకే, బట్ ఫైనల్గా హూ విన్స్?
ధర్మా విన్స్. సో బీ ఫెయిత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరిని మోసం చేసుకుంటావు? నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎంత స్ట్రగుల్ అవుతారు? ఇంటికి వచ్చాక పీస్ఫుల్గా పడుకోగలరా? పీస్ఫుల్గా పడుకోలేరు. సో వీ విల్ స్లీప్ హ్యాపీలీ. బెడ్ నిద్రపోయామా, కాసేపు ఉన్నామా. చాలా మంది అనుకుంటారు కదా మనీ ఒక్కటి ఉంటే చాలు లైఫ్లో 99.999% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కొంతమంది మనీ ఉంటే 100% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ భ్రమ అది. ఏమి ఇవ్వగలదు? మనీ ఉన్నాక ఒకరోజు అర్జెంటుగా అవసరం వస్తుంది. ఒక్కరే ఉంటారు ఇంట్లో. ఎవరు కాపాడుతారు? యు మే హ్యావ్ మనీ, యు హ్యావ్ మే పీపుల్. మనీ ఇవ్వలేని థింగ్స్ ఏమున్నాయి లైఫ్లో? పీస్ ఉండదు, మెయిన్ పీస్ ఉండదు. డబ్బులు ఉంటాయి, పీస్ ఉండదు. ఏం చేసుకుంటాడు? రోజు వెళ్ళి పగ్గేసి పడుకోవాలి. ఒక పెగ్గకి పోతే 2 పెగ్గలేసి పడుకోవాలి. అంటే అంతే కదా, పీస్ ఉండదు. అంటే ఇవన్నీ చెప్పాను కదా, కంటెంట్ ఉన్నవాడు ఎలాగైనా హ్యాపీగా ఉంటాడు. లేనివాడు 100 కోట్లున్నా 1000 కోట్లున్నా 1 కోటి రూపాయలు ఉన్నా లేకపోయినా హ్యాపీగా బతుకున్న వాళ్ళు బతుకుతారు. మీకు ఎవరైనా అడుగుతారా ఇన్ యువర్ ఎంటైర్లో హౌ మచ్ మనీ యూ మేడ్ అని? ఎవరు అడగలేదు ఇప్పుడు. మా ఫ్యామిలీకి కూడా తెలియదు, సూర్యాకి తెలుసు. వాడే లెక్కలేసేవాడు ఫస్ట్. నీకు ఎంత ఉంది, అంతుంది. ఇంకెవరు అడగరు. మా పాప అసలు అడగదు, మా ఆవిడ అసలు అడగదు, మా అమ్మ అసలు అడగదు. అంటే మా అమ్మగారికి అడిగేవాళ్ళని, ఏమి కావాలా కొనుక్కోవే బాబు, మళ్ళీ ఏం చేయాలా అంటే, ఒకసారి ఆమె నాకేం వద్దు కనరా 2 రోజులు ఆలోచించింది. 2 రోజులు ఆలోచించి 3వ రోజు నాకు గోదానం చేయించింది. సరే గోదానం అని చెప్పి అప్పుడు మా అమ్మగారికి సహస్ర చంద్ర దర్శనం చేయించాం. అంటే ఒక ఫుల్ మూన్, ఒక సంవత్సరంలో ఒక 12 to 13 ఫుల్ మూన్స్ వస్తాయి క్యాలెండర్ ఇయర్, పౌర్ణములు. సో అలాగా 81 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1000 పౌర్ణములు చూస్తారు, 1000 ఫుల్ మూన్ చూస్తారు. దానికోసం కొన్ని పూజలు చేస్తారు కొంతమంది. సో అది చేయించాం అన్నమాట. అది చేయించి షీ వాజ్ సిక్ అట్ ద టైం. అన్నీ చేయించినాక షీ లిటిల్ బెటర్ అయింది ఆమె. అట్లా ఆమె ఎప్పుడు అడగదు ఎంత ఉన్నాయరా, ఏం కావాలని నాకేముందిరా అంటది. అంటే ఫ్యామిలీ ఈజ్ ఫైన్. సో మై వైఫ్ టేక్ కేర్ వెల్. పిల్లలు బాగా చూస్తారు, మా అమ్మాయి బాగా చూస్తుంది. ఇంకా సో మనవరాలు డాక్టర్ అయ్యేసరికి ఇంకా హ్యాపీ ఆమె. అంటే ఒక ఏజ్లో, ఓల్డ్ ఏజ్లో ఏం కావాలండి వాళ్ళకి ఏంటంటే ప్రేమ కావాలి, కొంచెం టైం స్పెండ్ చేసేది కావాలి. ఇప్పుడు ఇప్పుడు అందరం ఓల్డ్ అవుతాం. ఈరోజు యంగ్, రేపు ఓల్డ్ కదా. సో అయ్యేటప్పుడు మనకి ఏం కావాల్సి వస్తుంది? మన స్పేస్ ఒకటి కావాల్సి వస్తుంది, మనతో మాట్లాడే వాళ్ళు కావాలి, మనతో షేర్ చేసుకునే వాళ్ళు కావాలి. దట్ దే ఎక్స్పెక్ట్. నార్మల్గా మేము వాట్ ఆర్ ద హై పేయింగ్ జాబ్స్ అంటే ఇలా హైరార్కీ లెవెల్స్లో ఉంటాయి కదా. సిఎక్స్ఓ లెవెల్లో ఉన్న వాళ్ళు దే మేక్ గుడ్ మనీ. అంటే ఈ ఫార్మా ఇండస్ట్రీ సెగ్మెంట్లో పీపుల్ ఇన్ ద సిఎక్స్ఓ లెవెల్స్ ఎంత మనీ మేక్ చేస్తారు? అంటే ఎంత మనీ ఎర్న్ చేసామన్నది కాదు, ఎంత మనీ సేవ్ చేసామన్నది క్వశ్చన్. ఇప్పుడు మా బిగినింగ్ ఆఫ్ మా కెరీర్లో మేము 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, 5 వర్క్ చేసేవాళ్ళం ఒకే దగ్గర, ఒకటే గ్రూప్, సిమిలర్ మేబీ 1 గ్యాప్లో. సో ఒకడు సేమ్ ఇన్కమ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, దేర్ ఇస్ నో అదర్ ఇన్కమ్, రైట్? ఇన్కమ్ ఈజ్ సేమ్. సో బట్ ఒకడు 25% సేవ్ చేసేవాడు, ఒకటి 50% సేవ్ చేసేవాడు, ఒకటి 0, ఒకడేమో 25% అప్పు చేసేవాడు, ఇంకోటి 50% అప్పు చేసేవాడు. సో ది ఇన్కమ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, కాస్ట్ ఈజ్ ఇన్ యువర్, ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు మనం 10,000తో బతకచ్చు, 10 crores బతకచ్చు. అది ఇంపార్టెంట్. సో జనాలకి వస్తే అది వచ్చిన దాంట్లో 45% ట్యాక్స్ పోతుంది ఆ ఇన్కమ్ గ్రూప్లో. సార్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. దిస్ ఈస్ కంప్లీట్లీ నా పాడ్కాస్ట్ ఆడియన్స్ కోసం, అంటే అది నేను చెప్పలేను అసలు ఎప్పటికీ బయట. చాలా మందిని కలుస్తుంటాను, దే ఆల్వేస్ వాంటెడ్ టు షేర్ వన్ థింగ్ ఏంటంటే వాల్యూస్ సైడ్ ఈ సెగ్మెంట్ పీపుల్ నేర్చుకోవాలని అంతా చెప్తూ ఉంటారు. వన్ థింగ్ ఏంటి అని అంటే పీపుల్ హూ మేడ్ మనీ, హూ ఆర్ మేకింగ్ మనీ, ఎప్పుడు కూడా ఎంత మనీ మేక్ చేసాం అనేది ఎందుకు అసలు బయటికి రివీల్ చేయనివారు, వై పీపుల్ షుడ్ నాట్ నో అనేది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది? అంటే అది రైట్ వేలో అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరనా? అంటే ఎందుకని ఈర్ష్య వస్తుందేమో, మనం ఎంత మనీ మేక్ చేసాం ఎందుకు చెప్పాలి ఏనా. సో
ఇఫ్ యు ఆర్ నాన్ వెజిటేరియన్ యూ విల్ నాట్ క్యారీ ద బోన్స్ ఆన్ యువర్ నెక్ నా చెప్పక్కర్లేదు కదా అట్లా. అందుకని ఎంత అర్న్ చేసే ఇప్పుడు అలా కాదు, అది స్టాటిక్ కదా, స్టాటిక్ కాదు, డైనమిక్ కదా. ఈరోజు నా వెల్త్ ఒకటి ఉంటుంది, రేపొద్దున ఇంకోటి ఉంటుంది, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అట్లా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లిస్టెడ్ కంపెనీస్ది శాలరీలు ఇది ఓపెన్ సీక్రెట్. మా యాన్యువల్ రిపోర్ట్కి వెళ్తే మీకు నా శాలరీ ఎంతో తెలుస్తుంది. అలాగే మావాడు గారిని పెట్టాడు. ఒకరోజు చెప్పకపోతుంటే వాడు యాన్యువల్ రిపోర్ట్లో చూసి నీకెంత ఇంకేం వస్తుంది, ఏం చేస్తున్నావు. సో అట్లా ఇందులో తప్పు లేదు. బట్ అట్లా ఎందుకు మళ్ళీ ఏ వాల్యుయేషను, మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నవాడు ఏ వాల్యుయేషన్ వేస్తాడు. ఎవరికి వాళ్ళు ఊహించుకుంటారు, ఈయనకి ఇంత ఇన్కమ్ ఉంది, ఇంత అసెట్ ఉంది, ఇంత అసెట్ ఉంది. అంటే నార్మల్గా ఎవరైనా గ్రోయింగ్ ఓల్డర్ తెలుసుకోవాలా, అంటే లైక్ మనం ఎంత మేక్ చేస్తున్నాం ఏంటనేది ఎవరికి చెప్పకూడదు ఉండడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. గ్రోయింగే కాదు, అంటే సామెత ఉంది కదా, ఆడపిల్ల వయసు మగవాడి సంపాదన తెలుసుకోవద్దని. అట్లాగే ఇప్పుడు ఎవరి వయసు తెలుసుకోకూడదు, ఎవరి సంపాదన తెలుసుకోకూడదు. ఇప్పుడు మరి ఈ కాలానుగుణం మార్చుకోవాల్సింది ఇదన్నమాట. మీ ఎంటైర్ లైఫ్లో మీరు విన్న బెస్ట్ అడ్వైస్ లేదా మీకు ఎవరైనా ఇచ్చిన బెస్ట్ అడ్వైజు మా సుబ్బిరాజు అంకుల్ గారు ఇచ్చిన అడ్వైజే. నీ కుటుంబం నుంచి చూడక ఇంతమంది ఎంప్లాయీస్ ఇంతమంది నీ మీద ఆధారపడి ఉన్నారు అనే పాయింట్ చాలా బలంగా నాటుకుంది నా మీద. నేను తీసుకునే కొన్ని నిర్ణయాల మీద అది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంది కూడా. అలాగే రెండోది ఏంటంటే, ఇంతకుముందు నేను ఏముందలే లైఫ్ వెళ్ళిపోతుంది అనుకునేవాడు. ఇప్పుడు మా మిస్సెస్తో అంటూ ఉంటాను అనమాట, మనము కనీసం కొంతమంది ఫ్యామిలీస్కి మనం డైరెక్ట్గా మనం జీతం ఇచ్చి పెట్టుకోగలుగుతున్నాం, దానికి యూ షుడ్ ఫీల్ హ్యాపీ. ఒక డ్రైవరు లేకపోతే ఒక కుక్కో లేకపోతే ఒక పని మనిషో అట్లా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయడం, అట్లా గెటింగ్ లిటిల్ సాటిస్ఫాక్షన్. ఇట్ వాజ్ అ రియల్లీ గ్రేట్ డే ఈరోజు అసలు, బికాజ్ అసలు 1 hour అని టైం తీసుకొని వచ్చి ఒక హోల్ డే అంతా మీతో టైం స్పెండ్ చేసాం. రియల్లీ చాలా నేర్చుకున్నాము అసలు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ యువర్ క్రూ. ఏమవుతుందంటే చాలా విషయాలు ఉంటాయి మన దగ్గర, మనమే చేసుకోం. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను మొత్తం నా హోల్ సైకిల్కి వెళ్ళిపోయాను. నా 60 ఏళ్ల జర్నీ చిన్న పుట్టిన దగ్గర నుంచి అసలు యాక్చువల్గా సినిమాలా కదులుతుంది అనమాట. ఎవరో చెప్తారనమాట, మనిషి చనిపోయే ముందు ఒక షార్ట్ వీడియో ప్రజెంట్ అవుతుందంట చనిపోయే ముందు, అంట మనకు తెలవదు. సో జరిగిన బ్యాడ్ కర్మాస్ అన్నీ కూడా ఒక రీల్లో వస్తాయంట. అందుకనే చనిపోయే ముందు కొంతమంది భయపడి యూరినేట్ కానీ స్టూల్ కానీ చేస్తారు అని అంటారు. అవి చూసి అంటే ఇవంతా రైట్ అంట. సో అట్లాగా, సో యూ మేడ్ మీ టు రీకలెక్ట్ ఆల్ ద లైఫ్ త్రూ అవుట్, అండ్ దెన్ there are many happy moments, there are some tough moments, but this is good. Nice. But and actually so we could able to contribute, and ivanni chusi evaraina even 1% evaraina impact kaligina, I'll be very very happy. Then ultimately the knowledge sharing has to be done. Nice. So retirement ante చాలా మంది అంటారు, రిటైర్మెంట్ అంటే ఏంటంటే, రిటైర్మెంట్ తర్వాత చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు షేర్ నాలెడ్జ్. వాట్ ఎవర్ యూ ఎర్న్ యూ షుడ్ గివ్ బ్యాక్. మనీ వస్తుంది పోతుంది, బట్ నాలెడ్జ్ నాట్. నాలెడ్జ్ ఈజ్ పర్మనెంట్. స్పిరిచువాలిటీ, నాలెడ్జ్, చారిటీ ఇవన్నీ ఏంటంటే ఒకటే ఏంటంటే, ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు ఇంటరాక్ట్ విత్ మోర్ చిల్డ్రన్. ఐ ఆల్సో హ్యావ్ ఎ లైఫ్ నౌ. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, హౌ వీ కెన్ క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ ఫర్ చిల్డ్రన్ టు బికమ్ మోర్. ఇండియా రేపొద్దున్న డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని సమూలంగా మార్చి వాళ్ళకి విలువలు నేర్పాలి. ఈ మధ్యకాలంలో నేను చూసిన అత్యంత ఇంట్రెస్టింగ్ కలిగిన వీడియోలు ఏంటంటే, చాగంటి వారు పిల్లల్ని ఉద్దేశించారు, స్కూల్ పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళు స్కూల్ పిల్లల్ని అడిగి వెరీ రీసెంట్ లాస్ట్ వీక్ అసలు గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది ఆయన అపాయింట్ చేసి. అలాగే ఆయన ఇంటరాక్షన్, ఆయన చెప్పే విధానం చాలా బాగా చెప్పారు ఆయన.
పిల్లలు కూడా భలే క్వశ్చన్లు వేస్తారండి. నేను కూడా వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ టు ఆస్క్ దెమ్. వాళ్ళు ప్యూర్ ఉంటుంది. సో అలా ఏదైనా అవకాశం వస్తే డెఫినెట్గా చేయాలని, అవకాశం కల్పించాలని భగవంతుడు కోరుకుంటాం మనం ఎవరు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్సేషన్ వెరీ మచ్. దట్స్ వాట్ ఐ టోల్డ్. నో హోల్ 60 years I have traveled through again. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank you very much. Thank you for everyone. Thank you. మీరు ఇలానే మన తెలుగు కనెక్ట్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మన తెలుగులో ఉన్న అన్టోల్డ్ స్టోరీస్ని, ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ.